అన్ని సీజన్స్ ఒకెత్తైతే సీజన్ 8 మరొకెత్తనే చెప్పాలి. ఇందులో భాగంగా నామినేషన్స్ కానీ లేకపోతే టాస్కులు ఆడే విధానం కానీ చూస్తే బుర్ర పాడనే చెప్పాలి. విషయం పక్కన పెడితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో 13వ వారానికి సంబంధించిన మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ జరుగుతుంది. అయితే ఈ టాస్కులు కొన్ని లెవెల్స్ ఉంటాయని, అందులో మొదటి లెవెల్ టాస్క్ పేరు పట్టు వదల్ని విక్రమార్కుడు అంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఈ టాస్క్లోని తేజ, రోహిణి, పృథ్వీ, యష్మి, విష్ణుప్రియ పార్టిసిపేట్ చేశారు. ఇక గార్డెన్ ఏరియాలో ఒక డయాస్ లాంటిది ఏర్పాటు చేసి ఆ డయాస్ మీద నుంచోవాలి. ఎవరైతే ఎక్కువగా ఆ తాడును బేస్ చేసుకుంటూ ఆ డయాస్ మీద ఉంటారో వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయో వారు ఈ టాస్క్లో విజేతగా నిలుస్తారంటూ మరి టాస్కుల్లోని పార్టిసిపేట్ చేయడానికి ఉంటుందంటూ బిగ్ బాస్ తెలియజేశారు. ఇందులో భాగంగా ఈ టాస్క్కి సంచాలకుగా గౌతమ్ వ్యవహరించగా చివరిగా ఎవరెవరికి ఎన్ని పాయింట్లు వచ్చాయి అంటే టేస్టీ తేజకి 50, రోహిణి 40, పృథ్వీకి 30, యష్మికి 20, విష్ణుప్రియ 10. మరి రెండో లెవెల్ టాస్క్లో విష్ణుప్రియ ఓడిపోయిందనే చెప్పాలి. మిగిలిన నలుగురు మెగా చీఫ్ కంటెండర్గా నెక్స్ట్ లెవెల్ టాస్క్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. మరి తేజ, రోహిణి, పృథ్వీ, యష్మి వీళ్ళల్లో ఎవరు మెగా చీఫ్ అవుతే బాగుంటుంది, ఎవరు అవుతారనుకుంటున్నారనేది గెస్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.